హాయ్ ఫ్రెండ్స్. నేను ఆఫీసులో పనిచేసిన 18-20 సంవత్సరాల్లో కొంతమందిని కొన్ని వందల వేల సార్లు ఎదురై ఉంటాను. ఒక్కోసారి కారిడార్లో, ఒకసారి మెట్ల మీద, ఒకసారి బైక్ గ్యారేజ్ దగ్గర, లేదా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు, ఏదో ఒక సమయంలో ఇన్నిసార్లు ఎదురైన కూడాను వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే తెలియని వాళ్ళలా ఉంటుంది. మొహాలు ఏడిటిఎంలా ఉంటాయి. ఈ ఏడిటిఎం అంటే ఏంటో నాకు తర్వాత ప్రైవేట్గా మెసేజ్ చేయండి, దాని ఫుల్ ఫామ్ చెప్తాను. అయితే అలాంటి వాళ్ళు వాట్సాప్ వచ్చేసరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అలాగే హ్యాపీ మండే, హ్యాపీ ట్యూస్డే, హ్యాపీ థర్స్డే లాంటి పోస్టులు రెగ్యులర్గా పెడుతుంటారు. మరి కొంతమంది అయితే నేను చూశాను, టీ కప్పులు, కాఫీ కప్పులు, ఇడ్లీలు ఫోటోలు, చపాతీల ఫోటోలు, రకరకాల టిఫిన్లు ఫోటోలు, ఇలా పోస్టులు పెడుతుంటారు. జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళ ఇంటికి పిలిచి లేదా హోటల్కి తీసుకెళ్ళి ఎవరికి టీయో కాఫీయో లేదా ఇడ్లీ ఉప్మాలు ఇప్పించారో లేదో నాకు తెలీదు, కానీ వాట్సాప్లో మాత్రం రెగ్యులర్గా పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం చాలా బాగుంది. వీళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ మండే, హ్యాపీ ట్యూస్డేలే తెలుసు. ఒకవేళ వాళ్ళకి గుడ్ 6 o'clock, గుడ్ 7 o'clock, గుడ్ 8 o'clock, గుడ్ 9 o'clock లాంటివి తెలిస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి.